బయట ఉన్న శత్రువుని గమనించగలం, ఇంట్లో ఉన్న శత్రువుని ఎన్నటికీ గమనించలేము. అసలు వాడు శత్రువు అనే విషయమే మనకు తెలియదు. ఇదిగో నా పెళ్ళాం రూపంలో ఉన్న నా ఆగర్భ శత్రువు. పావుని పెళ్ళాం అనుకుని ఇంతకాలం కాపురం చేశాను. సమయం చూసింది, కాటు వేసింది. సెక్రటరీ గారు, సార్ నా పదవికి రాజీనామా చేస్తున్నా. సార్ తొందరపడకండి. ముందుగా మనం రాజీనామా చేస్తే కనీసం మన పరవన్న మనకి దక్కుతుంది. మీరు నిజంగా అమాయకులు సార్. అవును సార్, రాజీనామా చేయడం అంటే అంత సులువా నాకు అర్థం కాదు. అరే, ప్రజలకు సేవ చేయడానికి పథకాలు దొరకవు, కానీ పదవిని పెట్టుకోవాలంటే ఎన్ని మార్గాలు లేవు. అవేంటో చెప్పండి అయ్యా. చెప్పంటావా? ఒకటి, మనం సంపాదించిన దాంట్లో కొంత పై వాళ్ళకు ముట్ట చెప్పి కుర్చీలో కదలకుండా కూర్చోవటం. ఇప్పుడు వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి ఇది వర్కౌట్ కాకపోవచ్చు. మరి రెండోదయ్యా, రెండోది, మీ కులస్తులందరి చేత మంత్రి పదవి మీకే ఉండాలని, ఉంచకపోతే ఊరుకోమని గట్టిగా చెప్పించాలి. అందుకు అవసరమైతే కొంత అల్లరి సృష్టించాలి. మరి మూడోదయ్యా, ఒకవేళ దానికి లొంగకపోతే మీ క్యాస్ట్ కోటా కింద మంత్రి పదవి ఉండాలి కాబట్టి కోర్టు వారు మీరు పనికిరారని భావిస్తే మేడం గారిని ఆ పదవిలో కూర్చోబెట్టాలి. అయ్యా, మరి నాలుగోది ఫైనల్. ఇది చాలా పవర్ఫుల్. దీన్ని ఉపయోగించిన వారు ఎవరు ఇంతవరకు ఫెయిల్ కాలేదు. సాక్షాత్తు విష్ణుమూర్తి చేతిలో సుదర్శనం లాంటి. అబ్బా, అంత శక్తివంతమైందా బాబు? చెప్పమంటారా? చెప్పండి సెక్రటరీ గారు. నా పదవి నిలబడాలి, నా పరువు నిలబడాలి, నా కొడుకుని రాజకీయ వారసులుగా డిక్లేర్ చేయాలి. చెప్పండి, మీరు ఏం చెప్పినా చేస్తారు. ఈ ప్రాంతాన్ని విభజించి పక్క రాష్ట్రంలో కలపమని, లేదా సపరేట్ రాష్ట్రం చేయమని ఉద్యమాలు చేయించండి.